స్పందించడానికి సుద్దాల అశోక్ తేజ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్ తేజ గారు. అమ్మా నమస్కారం. దాసరి గారు వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇండస్ట్రీ లోపల కొన్ని వందల మంది యొక్క గురువు, దైవం, తండ్రి, సలహాదారు, అన్ని బాగోగులు చూసుకునేటువంటి పరిష్కారం చేసే ఒక న్యాయవేత్త, ఒక ధార్మికుడు, ఒక ధర్మరాజు ఇవాళ అందరినీ వదిలి వెళ్ళిపోయినట్టుగా భావిస్తున్నానమ్మా. నాకైతే నా జీవితాన్ని నిలబెట్టింది మా కుటుంబ దీపాన్ని, నా జీవితంలో సినీ జీవితాన్ని నాకు ప్రసాదించినటువంటి భగవంతుడమ్మా. ఆయన లేని లోటు నేను తీర్చుకోలేదు. మీతో ఎలాంటి అనుబంధం ఉండేది? మీ ఇద్దరికి ఏ రకమైన అనుబంధం ఉండేది? ఒక తండ్రికి ఒక కొడుకు ఉండే సంబంధం అమ్మా. అలా ఆయన అనేక సార్లు వేదికల మీద చెప్పాడు, హీఈస్ మై చైల్డ్ ఆఫ్ మై కాంపౌండ్, హీఈస్ మై డాటర్, హీఈస్ మై సన్ అని అనేక సందర్భాల్లో చెప్పినాడు. ఆయన నాలో ఉన్నటువంటి టాలెంట్ ను గుర్తుపట్టి నాకు అద్భుతమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని కల్పించినటువంటి మహానుభావుడు దాసరి గారు. ఆయనతో పాట రాయడం అంటే మాకు ఒక పండగ చేసుకున్నట్టుగా ఉండేది. ఆయన పాట రాయడం అంటే మాకు అసలు అది ఒక పరీక్షలా కాదు, ఏదో ఒక ఉత్సవం చేసుకున్నట్టుగా, ఓ భోజనానికి వెళ్ళినట్టుగా, షడ్రసోపేత భోజనం ముందు వడ్డించినట్టుగా ఉండేది. ఆయన చెప్పే విధానం, ఆయన రాయించుకునే విధానం. మనం ఒక అద్భుతమైన వాక్యం రాస్తే ఆయన మెచ్చుకునే తీరు మళ్ళీ ఒక 100 వాక్యాలు అంత అద్భుతంగా రాయగలిగేలాగా ఆయన మెచ్చుకునే, ప్రశంసించే తీరు ఉండేది. అసలు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఒక్క అక్షరం బాగున్నా కూడా ఇలా ఉండాలి, నాకు ఇదిరా నీ రైటింగ్ అని చెప్పేవారు. అసలు అలాంటి దర్శకుడిని మనం చూడలేం. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి దర్శకుడు ఆయన. దాసరి గారు ఒక గొప్ప లిరిక్ రైటర్ గా కూడా మనందరికీ తెలుసు. అయితే మీరు ఏదైనా లిరిక్స్ రాయమని అడిగినప్పుడు మీరు ఇచ్చేటువంటి లిరిక్స్ లో ఎలాంటి సలహాలు, సూచనలు చేసేవారు? అతను ఉన్న రైటర్ అతను ప్రశంసించేవాడు. అరే ఎంత బాగా వచ్చింది రా, అద్భుతంగా ఉంది అనేవాడు. అసలు పాట రాసి వినిపిస్తుందనే షబాష్, ఆహా, అట్లా అంటూ ఉంటే మాకు ఉత్సాహం అలా ఆకాశానికి అంటుకునేదన్నమాట. అసలు అదొక అద్భుతమైనటువంటి స్వర్ణ యుగం ఆయనతో గడిపిన క్షణాలు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క విజయదశమి, ఒక దీపావళి. ఓకే అశోక్ తేజ గారు.